సంస్కృతుల మీద దాడి చేసిని ఇవాళ మనం కొన్ని ప్రాంతాలకు వెళితే అవి అలానే కనపడుతూ ఉంటాయి. దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అలాగే దుర్మార్గుల దాడిని కూడా మనం మర్చిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. నేనేమంటానంటే మొట్టమొదటి విధ్వంసకారుడిగా అతను చేసినటువంటి పని ప్రజావేదిక కూలగొట్టడం, దాన్ని మళ్ళీ నిర్మించటం అనేది ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ గుడ్. నేను దాన్ని అలానే ఉంచమంటున్నా. ఎందుకంటే మనం హిట్లర్ని మర్చిపోకూడదు కదా. అలాగే హిరోషిమా మీద బాంబు దాడి జరిగింది కూడా ఇప్పటికీ మర్చిపోవటలేదుగా. అవే దృశ్యాలు గుర్తుగా పెట్టుకున్నాగా. ముఖ్యమంత్రిగా వచ్చిన వాడు చేసినటువంటి మొట్టమొదటి విధ్వంసం అలానే ఉంటే జనాలు ఎప్పటికీ మర్చిపోరు. మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే మర్చిపోతారు. వాట్ యు సే రజనీ గారు? సార్ ఆడిబుల్ సార్? యా, ఎస్, వెల్కమ్. రజనీ గారు మీరు మాట్లాడొచ్చు. యా, నౌ యూ కెన్. 100% రాజేంద్ర గారు, మీరు మంచి ఒక జ్ఞాపికని. సార్ ఆడిబుల్ సార్? యా ప్లీజ్, వెల్కమ్. బాగుంది సార్, వినపడుతుందండి? పర్ఫెక్ట్ అండి. సార్, ఈరోజు ఔరంగజేబు దాడిని ఏదైతే మీ ఐ థింక్ సమ్ వైఫై ప్రాబ్లం రజనీ గారు. ఎప్పుడు రెక్టిఫై అవుతుందో అప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ప్లీజ్. మీ దగ్గర నుంచి ఈ అభిప్రాయం చాలా అవసరం అనుకుంటున్నాను. అలాగే సుధాకర్ గారు, సుబ్బారావు గారు, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించే అవకాశం ఉందా? రజనీ గారు ఓకే. సార్, ఇక్కడ ప్రజావేదిక మీరు చెప్పినట్టుగానే దాన్ని అలాగే ఫ్రేమ్ కట్టించి ఈ 2019, 2024 పరిపాలన వలన విధ్వంసమైన ప్రజావేదిక, ప్రజల భవిష్యత్తు అంటూ గుర్తు చేస్తూ ఉంటే అలా పోతున్నప్పుడు అదిగదిగో ఆ టైంలో 2024 టైంలో అలా చేసేదారు, 2019లో అలా అయిందని మేము మా పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి కూడా చెప్పుకోవాలండి. ఇదిగోండి అమరావతి ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా, ఎలా చేస్తాడో తెలుసా. ఇవన్నీ జ్ఞాపికలు సార్, ఇవన్నీ జ్ఞాపికలు. సో ఇటువంటివి మనం ఖచ్చితంగా పురస్కరించుకుంటే మళ్ళీ బజార్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తానన్నాడు చూడండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ నాయన వద్దు బాబోయ్, మొన్న ప్రజావేదిక పడగొట్టో, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశావని అతని వల్ల విధ్వంసమైంది. ప్రతిది ఫ్రేమ్ చేసి 2019, 2024లో విధ్వంసం అని ఒక బుక్ వచ్చింది రాజేంద్ర గారు. బహుశా ఆ బుక్ లో ప్రతి పిన్ టు పిన్ అది జగన్ గారి తీపి గుర్తులుగా రాష్ట్రానికి మిగిలిపోవాలి. పాదయాత్ర చేస్తానన్నాడు. మళ్ళీ జీవో నెంబర్ 1 మనం వెలుగులోకి తీసుకొస్తే ఏమైపోతుంది? మళ్ళీ రోడ్ల మీద తిరుగుతాడా? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్న టైంలో ఇలాంటి తొక్కదో జీవోలు పెట్టకపోవడం వల్ల ఆయన రోడ్డెంబడి తిరిగి రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం తీపి గుర్తుగా ఆయన పెట్టినటువంటి జీవో నెంబర్ 1 దృష్ట్యా ఆయన కనీసం లోకేష్ గారిని స్టూల్ మీద కూడా ఎక్కనివ్వలేదండి. మాట్లాడుతున్న మైక్ ఆపేశారండి. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. ఏదో ఎప్పుడో లార్డ్ మెకల్ రాసినటువంటి ఐపీసీ కాకుండా మనం రాజ్యాంగం రాసుకున్నాం చూడండి. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోబట్టి ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యంలో మళ్ళీ మనం మనగలుగుతున్నాం, గెలవగలిగినాం. సో ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలంటే ప్రతిదీ తీపి జ్ఞాపిక కాదండి, చేదు జ్ఞాపిక మళ్ళీ మనకి గుర్తు తెచ్చుకునేలాగా ఉండాలండి. మీరు చెప్పినట్టు ప్రజావేదికే కాదండి, అమరావతిలో 29 అంటే 2019, 2024 టైంలో అమరావతి ఎలా ఉంది, ఇసుక ఎలా తవ్వుకెళ్లారు, ఇవన్నీ ఫోటోలు కట్టి, ఫ్లెక్సీలు కట్టి విధ్వంసం 1, విధ్వంసం 2, విధ్వంసం 3 అంటే ఫ్రేమ్ కట్టించాలా. ఆయన బజార్ లో ప్రచారానికి వెళ్తాడు చూడండి, అదిగో ఆ ఫ్లెక్సీలో ఉంది ఏనే బాబు, ఆ పాపం ఒక దళితుడిని చంపేశాడు, సుధాకర్ గారికి ఆగతి పట్టించారు, ఒక ఆడబిడ్డని ఇలా చేశారు. ఇవన్నీ ఫ్రేములు కట్టిస్తుంటే ఎలా అమ్మ రోడ్డు మీద నడుస్తూ? ఇవన్నీ అబద్ధాలా? అనంతబాబు మీద చేసావుగా, పాపం సుబ్రహ్మణ్యంకి ఏ గతి పట్టించావు? ఇవన్నీ కూడా ఫ్రేములు కట్టిస్తే కడప గడప దాటి ఏ బజార్లోకి వస్తాడో చెప్పాలండి.
ఇంకా కూడా కడప ప్రజలు ఎలా నమ్మారో నాకైతే తెలియట్లా. అమరావతి ప్రజల్లో కూడా ముఖ్యంగా సుధాకర్ గారిని అడుగుతున్నామండి, ఎంత గొప్పగా ఉద్యమం చేశాం, ఎంత గొప్పగా ఆడబిడ్డల మీద తప్పుడు కేసులు వేశారు, ఇవన్నిటికీ పరిష్కారానికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా గర్జించారు. అయినా సరే ఇంకా ఎందుకు అన్ని ఓట్లు పడి ఏమవుతుంది అమరావతిలో? మీకు 3 రాజధానులు కావాలా? 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులే కదా మీరు ఇంకా ఎందుకు జగన్ గారి పక్షాన ఉన్నారు? మీకు రాష్ట్రం నాశనం అయిపోవాలా? మీకు విధ్వంసమే కావాలా? దయచేసి సుధాకర్ గారు, మీరు అమరావతిలో రైతులు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నారు. ఈ ఓటింగ్ ఎవరున్నారో వాళ్ళ మనసులో బాధ ఏంటో, ఆవేదన ఏంటో, జగన్ గారి మీద అంత ప్రేమ ఏంటో, మ్యాజిక్లే ఎందుకు లాజిక్లు నమ్మడం అనేసి మ్యాజిక్లు నమ్ముతున్నారు. దయచేసి అది తెలుసుకోండి. ఎందుకంటే 24 గెలిచింది కాదండి, 2029 కూడా మనమే నిలబడాలి. రానున్న కాలంలో ఒక దశాబ్ద కాలం వరకు మనం పరిపాలించగలిగితేనే అమరావతిని మళ్ళీ పునర్నిర్మించుకుంటాం. చూసారు కదా, పడిపోయిన వెంటనే పార్టీని ఎక్కడ భూస్థాపితం చేసేస్తారేమో, జనాలు ఇక్కడ ఉండకుండా పక్క పార్టీకి ఎలా వెళ్ళిపోతారేమో అంటూ కార్యకర్తలకి బూస్టింగ్ ఇస్తున్నాడు. ఆ బూస్టింగ్ పర్యవసానం మళ్ళీ 29 గెలవాలన్న తపన, అంత సీన్ లేదండి. ఖచ్చితంగా విధ్వంసం పుస్తకం బయటికి రిలీజ్ చేయాలి, ఫ్రీగా పబ్లిష్ చేసి పంపించాలి. వీధులు మొత్తం సిద్ధం అని పెట్టించుకున్న పోస్టర్ కి విరుద్ధంగా విధ్వంసం అని ఇప్పుడు మనం పెట్టించాలి. ఇది 2029 వరకు ఈ పోస్టర్లు అంతే రన్ అవుతూ ఉండాలి. రోడ్డు మీద తిరగడానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడి, దేవాలయాల మీద జరుగుతున్న దాడులను చూసి సిగ్గుపడి, గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అన్ని తెలుసుకుంటే రోడ్డు మీదకి రాలేరండి. ఇప్పుడు అసెంబ్లీలో రాకుండా చేసాం, మళ్ళీ ఈ రోజు పాదయాత్ర అన్నారు కాబట్టి రోడ్డు మీద రానికన్నా చేస్తాం. సిబిఐ కేసులు తిరగదవితే కోర్టుకి వెళ్ళి సాక్ష్యాలు చెప్పుకోవాల్సి వస్తుందండి. సో ఖచ్చితంగా మళ్ళీ మ్యాజిక్లు చేయడానికి సిద్ధమైపోయాడు. మళ్ళీ జనాలు మాయలో పడకుండా మనం దానికి తగ్గ కార్యాచరణ కూడా చేయాలండి. బాబు గారు చేసే తప్పు, అభివృద్ధి పదంలో వెళ్ళిపోతూ ఉంటారు, అవతలోడు చేసే మ్యాజిక్ల్ని పట్టించుకోరు. సరే వాడేదో పిల్లి గంతులు వేస్తున్నాడు అనుకున్నాడు, పిల్లి గంతులు కాదండి సార్, పులి అరుపులు. ఆ పులి అరుపుల్ని గాండ్రించిస్తున్నాడు. సో ఖచ్చితంగా దానికి కూడా మనం ఆనకట్టలు కట్టాలంటే విధ్వంసం అంతా రిలీజ్ చేయాలి. సిద్ధంగా పెట్టాడు చూడండి పోస్టర్లు, ఆ మాదిరిగా పెడితే తప్ప రోడ్డు మీద కండా తిరగనీయకుండా చేయాలి సార్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అని నా ఆలోచన అండి. ఎస్, మీ భాష కానీ మీ భావం కానీ వచ్చినటువంటిది ముఖ్యంగా బాధనించే. ఒక విముక్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంత వాసులు ఇంకా కొన్ని ఓట్లు ఎందుకు వేశారు అన్నటువంటి మీ ప్రశ్నలో చాలా లోతైనటువంటి అర్థం ఉన్నది, ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. బట్ నేను మన సుధాకర్ గారిని ఒక్కళ్ళని కేంద్రీకరించి మీరు సమాధానం చెప్పాలి అన్నట్టుగా కాదు కానీ, బట్ మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనందరం దీని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది అన్నది కూడా ఒక నిర్వివాదాంశం సుధాకర్ గారు. రెండోది, చివరిగా మన సోదరి మాట్లాడిన తర్వాత నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, అసలు మ్యూజియమే పెట్టాలేమో. ఈ విధ్వంసం మొత్తం కేసులు అన్నీ అలా వెళుతూ ఉంటే ఎవరి మీదైతే కేసులు పెట్టారో, చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే దళితుల మీద కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎవరి మీద పెట్టారు, ఎవరికి చేతులకి వేడీలు వేసి తీసుకెళ్లారు అన్నటువంటిది కూడా